ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా ఒకటి ముదిరే ముందే దాని నివారణ చాలా ఇంపార్టెంట్. యూకే ఆ దిశగా అడుగులు వేస్తోంది. 17 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలకి పూర్తిగా సిగరెట్లు బ్యాన్ చేసే దిశగా యూకే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. మనం చూస్తే గనక యునైటెడ్ కింగ్డమ్లో ఏటా 75,000 మంది సిగరెట్ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారంట. మొత్తం యూకేలో సంభవించే మరణాల్లో సిగరెట్ స్మోకింగ్ అంటే ఎక్కువగా సిగరెట్లు తాగడం వల్ల మరణాలు పావు వంతు 1/4 అన్నమాట. దాన్ని నివారించేందుకు యూకే ఇప్పుడు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యువత స్మోకింగ్ వైపు అట్రాక్ట్ కాకుండా ఉండేందుకు 17 ఇయర్స్ కన్నా తక్కువ వయసున్నోళ్ళు అంటే 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వాళ్ళకి కంప్లీట్‌గా ఇంకా సిగరెట్లు బంద్ అనమాట. దీన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతారు. అంటే వచ్చే తరానికి అసలు సిగరెట్ అనేదే అలవాటు లేకుండా చేస్తారనమాట. దీనివల్ల యూకేలో ఫస్ట్ స్మోక్ ఫ్రీ జనరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. స్మోకింగ్ వల్ల యూకేలో ఎకనామిక్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందంట. అంతేకాదు గవర్నమెంట్‌కి దాదాపు $30 బిలియన్ ఏటా వీళ్ళని హాస్పిటలైజేషన్ కానీ, వీళ్ళ ట్రీట్మెంట్స్ కానీ, వీళ్ళకి సంబంధించిన అంశాలతో అంటే స్మోకింగ్ చేసే వాళ్ళ సంబంధించిన రోగాలతో దాదాపు $30 బిలియన్ యూకే ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. దాంతోపాటు యువత ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచడం కోసం.